మేము మాత్రం ఒక్క ఇంచు తెలంగాణ జాగా కూడా పోనీయము. ప్రభుత్వ భూమిని రక్షించేటటువంటి బాధ్యత తెలంగాణ రక్షణ సేన తీసుకుంటాం. ఎట్లా అయితే మేము పోయి అక్కడ గట్టిగా పాలమూరు రంగారెడ్డి ఏమైందంటే ముఖ్యమంత్రి గారు పోయి 2 రోజులు అక్కడ కూర్చొని మాట్లాడి చర్చించి రావాల్సి వచ్చిందో, కానీ అట్లనే రేపటి నాడు భూములు కూడా ఖచ్చితంగా అదే విధంగా కాపాడుకుంటాం. నేను చెప్తున్నది విల్ గో టు ఎనీ లెంత్. కోర్టుకైనా పోతాం, భూ పోరాటమైనా చేస్తాం, ప్రాణమైనా అడ్డేస్తాం. కానీ ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్కి ఉండాలి కదా. భూమి ఏముంది సంపద మన దగ్గర, ఉన్న భూమి అంతా అమ్ముకుంటే 1,00,000 కోట్ల భూమి ప్రైవేట్ వాళ్ళ చేతులకు పోతే ఫ్యూచర్ ఎట్లా, మనం తెలంగాణకు ఆస్తులు ఎట్లా, వనరులు ఎట్లా? డెఫినెట్గా వాటి కోసం ఫైట్ చేస్తాం. గోదావరి వాటర్ కోసం కూడా ఫైట్ చేస్తాం. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి గారికి నిజంగా చెప్తున్నారు కదా, నీటి మీద అవగాహన తక్కువ ఉన్నట్టుంది. వారు పెంచుకుంటే మంచిది. ఎందుకంటే ఆయన ఓపెన్గా ఏం చెప్తున్నాడు, ఈ మహారాష్ట్రనేమో పర్మిషన్ ఇస్తలేదు అంటున్నాడు. అది రాదని తెలుసు ఆయనకు. ఎందుకంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారే స్వయంగా అక్కడ కూర్చొని తుమ్మిడిహెట్ అనే ప్రాజెక్ట్ ఎత్తు పెంచొద్దు అని ఆయన ధర్నా చేసినటువంటి వ్యక్తి. ఆయనతోని కేసీఆర్ గారు ఎంత ట్రై చేస్తానో లాస్ట్కు హైట్ తగ్గించుకొని ఒప్పుకొని రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఈయన కాదే పనిని ఏదో చేస్తున్నట్టు బిల్డప్ ఇవ్వాలని చూస్తున్నారు. ఆయన ఇస్తలేడు అపాయింట్మెంట్. ఇక్కడ మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీకు ఇస్తలేడా? ఏపీ ముఖ్యమంత్రి మీకు ఇయ్యడా? మీ గురువు గారే కదా. ఆయన దగ్గర పోయి మాట్లాడుకొని మాకు 200 టీఎంసీలు అదనంగా ఇచ్చినాకనే మీరు 200 టీఎంసీ బనకచర్లు కట్టుకోవాలని అడగాలి కదా. జరిగే పనేమో చేయరు, కాని పనేమో చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తారు. బేసికలీ అందుకే అంటున్నా, ఈ ఆఖరి బారే కాంగ్రెస్ సర్కార్, కాంగ్రెస్ పార్టీని మంచిగా 20 ఏళ్ల దాకా పొందబెట్టడానికి వచ్చారు రేవంత్ రెడ్డి గారు. చెప్తున్నా కదబ్బా, హైడ్రా అనేటటువంటిది రేవంత్ రెడ్డి గారి అవినీతి పాయలలో చిన్న పాయ మాత్రమే. అందులో అవినీతిని పెద్దవాళ్లను కాపాడడానికి హైడ్రా అనే వ్యవస్థ పెట్టిండ్రు. ఈ సంవత్సరం 7,000 ఫైర్ యాక్సిడెంట్లు అయితే నిన్న వచ్చిపోయిందండి హైడ్రా. ఇలా హైడ్రా మొత్తం ఫైర్ యాక్సిడెంట్లు అంతా వాళ్ళే చూడాలి, ఈ మోరీలు నాలాలు క్లీన్ చేసేది వాళ్ళే చూడాలి.